నమస్కారం అండి. మనము ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా పూజించుకుందాము. ఈసారి మీరు మీ ఇంట్లో పూజ గదిలో అయినా కానీ లేదంటే ఏదైనా మంచి ప్లేస్ని క్లీన్ చేసుకునేసి అక్కడ 3 ఎర్ర చున్నీలను పరచండి. దాని మీద 3 కొబ్బరికాయలను పెట్టండి. దాని ముందర 3 సుపారీలను పెట్టండి. 3 శృంగార సామాన్లు అంటే అందానికి సంబంధించినవి అమ్మవారికి మీరు గోరింటాకు, బొట్టు, దువ్వెన, పౌడరు, లిప్స్టిక్, కాటుక అలాంటివి మీరు 3 అయినా పెట్టండి. మీకు ఎన్ని వీలైతే అన్నిటినీ 3 అమ్మవార్ల ముందర పెట్టండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఎలాగైతే వైష్ణోదేవి టెంపుల్లో 3 అమ్మవార్లు ఉంటారో అలా మనము 3 అమ్మవార్లకి ఈ నవరాత్రుల్లో ప్రే చేస్తాము. మీరు మొదటి టెంకాయలోకి మహాకాళిని ఆహ్వానించి అక్కడ వచ్చి అమ్మవారు కూర్చుంటున్నట్టు పిలవండి. ఆ తర్వాత మహాలక్ష్మిని ఆహ్వానించండి, మహాసరస్వతిని ఆహ్వానించండి. ఈ 9 నవరాత్రులు 9 రోజుల్లో అఖండ దీపాన్ని వెలిగించండి. మీరు ప్రసాదంగా కలకండ పెట్టొచ్చు. హారతి, ధూపము, దీపము, అగరబత్తులు వెలిగించండి. పువ్వులని సమర్పించండి అమ్మవారికి. మీ బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలుతో పొద్దున సాయంత్రము కొంచెం కుంకుమ తీసుకొని ఆ 3 సుపారీల మీద మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల మీద వేసి మీరు అమ్మవారికి ప్రార్థించండి. మీ యొక్క చల్లని చూపు మా ఇంటి మీద, మా ఇంట్లో అందరి మీద ప్రసరింపజేయమని. ఇలా మీరు 9 రోజులు ఉదయం సాయంత్రము చేసిన తర్వాత 9వ రోజు ఈ వస్తువులన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉండే గుడిలో కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ వదిలేయండి. 101 రూపాయ పెట్టేసి. నాకైతే నీళ్ళల్లో వదిలేసే బదులు మీరు 3 ముత్తైదువులకు వీటిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా భావించి వారికి ఇవ్వవచ్చని నా అభిప్రాయం. ఆ తరువాత ఇవన్నీ చేయలేని వాళ్ళు మీరు కళ్ళు మూసుకొని మనసులో మానస పూజ చేసుకోండి. మనసులోనే త్రిదేవులను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ఆహ్వానించి ఇదే పూజా విధానాన్ని మెడిటేషన్ లాగా మీరు మనసులోనే పూజించండి. అమ్మవారిని మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద చల్లని చూపు, దీవెనలు ఇవ్వమని కోరుకోండి. అమ్మవారికి మనసులోనే దేవీయ పుష్పాన్ని సమర్పించాను, దేవీయ హల్వాను, మిఠాయిని సమర్పించాను అని మనసులో తలుచుకోండి. మీరు ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇలా ప్రార్థించండి. మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మా పూజని స్వీకరించినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ఇప్పుడు మీరు మీ యథాస్థానానికి వెళ్ళమని తిరిగి అమ్మవార్లు మన ఇంటికి నెక్స్ట్ దసరాకి రావాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.